ఈ మధ్యనే మేము బోనాల పండుగ సందర్భంగా మా పుట్టిన ఊరు నల్గొండ జిల్లాలోని భువనగిరికి దగ్గరలో ఉన్న అనంతారం గ్రామంకు వెళ్ళాము. అనాది కాలంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఒక సంప్రదాయంగా మా పెద్దవాళ్ళ నుండి మొదటి పూజలు అందుకుంటున్న మా గ్రామదేవత ఊరి నడిబొడ్డులో వెలిసి మా గ్రామస్తులందరినీ చల్లగా కాపాడుతూ వస్తున్న మా అమ్మ మారెమ్మకు మా గ్రామస్తులందరి తరపున మొదటి బోనాల మొక్కులను పూజా ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. ధూపదీప నైవేద్యాలతో సంతోషంగా. మా ఊరి వారందరినీ చల్లగా చూడమని అమ్మను వేడుకున్నాము, మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ రోజే మేము మారెమ్మ గుడికి చేరుకోకముందే మా ఇంటిలో వెలిసిన ఉప్పలమ్మకు పూజలు చేసి ఊరేగింపుతో ఈ అమ్మవారి గుడికి చేరాము. మా ఇంటిలో చేతి రూపంలో వెలిసిన ఉప్పలమ్మ శక్తి రూపంగా భావిస్తారు, శక్తి స్వరూపినిగా కొలుస్తారు. ఉప్పలమ్మ గురించి కొంత నాకు తెలిసినది ఇక్కడ మీకు చెబుతాను. ముఖ్యంగా తెలంగాణలోనే ఉప్పలమ్మ గురించి ఎక్కువగా వింటుంటాము. ప్రత్యేకంగా పంట పొలాల వద్ద, వ్యవసాయ భూముల వద్ద, చేనుల వద్ద ఈ చేతి ఆకారంలో పుట్టగొడుగు మాదిరిగా వెలసి దర్శనమిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర కూడా వెలిసిన విషయాలు చూస్తాము, విన్నాము. అలా వెలిసిన అమ్మవారిని తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు దానిపై పసుపు కుంకుమ చల్లి శాంతపరుస్తారు. చెట్టు రూప అమ్మవారు 2 రోజుల్లో మాయం అవుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి మొదటగా 4 వైపులా 4 రాళ్ళు పెట్టి చిన్న గుడి ఆకారంలో నిర్మించుకుంటారు. తర్వాత మట్టి దీపాలలో దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పూజ చేస్తామని మొక్కుకుంటారు. అది కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కానీ వాళ్ళ వీలుని బట్టి ఒక ఆదివారము చూసుకొని పండగ జరుపుకుంటారు. కొంతమంది మేకను కూడా బలి ఇస్తామని మొక్కుకుంటారు. బంధువులందరితో కలిసి అక్కడ సందడిగా ఒకరోజు పండగ చేసుకుంటారు. అగరవత్తులు, బెల్లము, కొబ్బరికాయలతో పూజలు చేస్తారు. సాంబ్రాణి పొగ చుట్టుపక్కల వేస్తారు. కొందరు సారాయి, కళ్ళు మరియు బెల్లము, మజ్జిగతో చేసిన శాఖ ఆరబోస్తారు. ప్రచారంలో ఉన్న ఒక కథ అమ్మవారు వెలిసిన కారణం చెబుతుంది. రేణుకా ఎల్లమ్మ దేవతకు పుట్టిన పరశురాముడనే కొడుకు తల్లిని విపరీతంగా బాధలు పెట్టేవాడట. కనిపించని తండ్రి యొక్క వృత్తాంతము చెప్పని తల్లిని అవమాన భారంతో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం దొరకకపోయేసరికి కోపముతో సహనం కోల్పోయి ఆ తల్లి తలను నరికివేస్తాడట. తల తెగి పడి ఉన్న తల్లి అమ్మవారి రూపం దాల్చి దర్శనమిచ్చిందట. అమ్మవారి నిజస్వరూపమును, దేవతా రూపమును చూసి పరశురాముడు తన తప్పును తెలుసుకొని క్షమించమని ప్రార్థన చేసి తల్లిని నరికిన తన చేతిని చూసుకొని చేసిన ఘోరాన్ని జీర్ణించుకోలేక వెంటనే చేతిని నరికివేసుకుంటాడట. పశ్చాత్తాపంతో తన చేతినే నరుక్కున్న బిడ్డ దీనస్థితిని చూసి తల్లి అమ్మవారు, నీ త్యాగం ఊరికే పోదు, ఎక్కడెక్కడైతే ఈ చేతి రూపంలో ఒక చెట్టు మొలుస్తుందో అది నాకు పూజించబడే స్థలం అవుతుంది. అది గుర్తించి అక్కడకు గ్రామస్తులందరూ చేరుకొని నాకు పూజలు అందిస్తారు. వారి కోరికలు తీరుస్తూ వారిని కాపాడుతూ ఉంటానని, దీనికి మన ఇద్దరి జననము కారణమని, ఇది దైవ నిర్ణయమని కొడుకుని ఓదారుస్తుంది. తను కారణ జన్ముడని లోక కళ్యాణ నిమిత్తము ఒక గొప్ప కారణంతో దైవాంశ సంభూతుడై జన్మ దాల్చాడని తెలుసుకొని ప్రసన్నుడైనాడట.
అనాదిగా ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెలిసిన చెట్టు స్థానంలో చిన్న గుడిని నిర్మించుకొని ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలిసి పండుగలా చేసుకుంటూ సంభ్రమాలు జరుపుకుంటారు. అక్కడే అందరికీ వంటలు చేయించి అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజనాలు చేస్తారు. డీసెంట్గా ఒకరు చెప్పడం ద్వారా ఉప్పలమ్మ ఒక మహిమ తెలిసింది. ఒకరి ఇంటిలో ఇలాగే వెలిసిన అమ్మవారిని చూసి అమ్మవారేనా కాదా అని తెలుసుకొనుటకు ఒక గ్లాసు బియ్యము పెట్టి 2 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ గ్లాసుడు బియ్యం కాస్త 2 గ్లాసులు పట్టే బియ్యంగా వృద్ధి చెందాయట. అప్పుడు వాళ్ళు అమ్మవారి మహత్యము నిజమని తెలుసుకొని ఊరి కోసం వెలిసిన ఉప్పలమ్మల గుర్తించి వారు గుడిని నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారట. చాలా కాలంగా వీరు అనుకున్న కోరికలు తీరుతూ వస్తున్నట్లు వాళ్ళు గమనించారట. చివరగా కొన్ని ముఖ్య సూచనలు. అక్కడ వండిన వంటలు అక్కడే తినేసి ముగించాలి. చివరగా పూజ ముగిసిన తర్వాత పూజలో ఉపయోగించిన ఒక కొబ్బరి ముక్క, కొన్ని చిల్లర నాణాలు, వెలిగించిన దీపంకు సంబంధించిన ఒత్తులు, మిగిలినవి ఒక చిన్న కుండలో వేసి మూత పెట్టి వదిలి వెళ్ళాలి. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నమస్కారం అందరికీ.